మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భువనగిరి భాజపా అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ రేపు నామినేషన్ వేయనున్నారు. భారీ ర్యాలీతో రేపు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొంతమంది రావడం జరుగుతుంది. ఎవరెవరు వస్తున్నారు, రేపు నామినేషన్ కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది అనేది బూర నర్సయ్య గౌడ్ గారికి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపు ఎవరెవరు వస్తున్నారు, ఈ కార్యక్రమం రేపు ఎలా ఉండబోతుంది సార్? ముఖ్య అతిథిగా విదేశాంగ మంత్రి జయశంకర్ గారు రావడం జరుగుతుంది. అది ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపీ లక్ష్మణ్జీ గారు రావడం జరుగుతుంది. స్థానిక నాయకులు, 6 జిల్లాల అధ్యక్షులు, మరి నాయకులు, క్యాడర్ మొత్తం భారీ రేంజ్ లో బీజేపీ తడక రేపు చూస్తున్నారు. ఒక విశేషం ఏంటంటే, మన జరిగినటువంటి అధికార పార్టీ ముఖ్యమంత్రి యొక్క మీటింగ్ 1,00,000 మంది అన్నారు. 1,00,000 మంది అని హైదరాబాద్ చౌరస్తాలో పెట్టారు. హైదరాబాద్ చౌరస్తాలో నాకు తెలిసి 3,000 మందికి అసలు పట్టారు. దాంతోనే తేలింది బీజేపీ విజయం ఖాయమని. ఈ రోజు వచ్చే వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చేటట్లు కార్యకర్తలు, అభిమానులు, అడ్వకేట్లు, వివిధ అనుబంధ సంఘాలు రావడం జరుగుతుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మాకు బీజేపీతో అసలు పోటీ లేదని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. నిన్న ముఖ్యమంత్రి వర్యులు కూడా అదే మాటలు మాట్లాడడం జరిగింది. మంత్రి వర్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అదే అంటారు సార్. దానిపైన మీ విమర్శ ఏంటంటారు? వాళ్ళు అన్నది అది కాదు. వాళ్ళు అన్నది నల్గొండ భువనగిరి పోటీ. వాళ్ళు అనేది ఉద్దేశం అంటే రెండిట్లో ఏది ఎక్కువ మెజార్టీతో ఓడిపోతాం అనేది పోటీ. వాళ్ళు లేదు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జ్ గా ఉంది కాబట్టి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన ప్రతి సభలో కూడా ఏమంటున్నంటే మా ఎమ్మెల్యేలకు మాకే పోటీ, మాకు బీజేపీతో బీఆర్ఎస్ తో పోటీ లేదని చెప్పి మాట్లాడుతున్నారు సార్. దానిపై విమర్శ అడుగుతున్నాను నేను. అదే కదా నేను చెప్పేది. అదే వాళ్ళు చెప్పేది మేము ఎంత మెజార్టీతో ఓడిపోతాం అనేది వారి యొక్క అంతరాత్మ. కేవలం హోంమంత్రి కావాలని ఆదుదతో ముఖ్యమంత్రిని మెప్పించాలని గతంలో తిట్టినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు వారి యొక్క అనుగ్రహం కొరకు చేసే వాక్యాలు కానీ అందులో ఎలాంటి నిజం లేదు. భువనగిరి మీద అమిత్ షా గారికి అయితే భారీ గురి ఉంది సార్. ఎందుకంటే భువనగిరి గెలిచే సీటు మాది, 400 సీట్లలో భువనగిరి ఒకటి అని చెప్పి అమిత్ షా దీని మీద నిఘా పెట్టినట్టు విషయం తెలుస్తుంది. మరి అమిత్ షా గారు దీనిపైన ఏ విధంగా తీసుకోబోతున్నారు మెజార్టీ కోసం? నిజంగా చెప్పాలంటే నా ఉద్దేశంలో మొదటి సీటు మా యొక్క ప్రధానమంత్రి మోడీ గారిది అయితే, 2వ సీటు భువనగిరి అవుతారు. అది రాను రోజు రోజుకు ఆ గ్రాఫ్ పెరుగుతుంది. దానికి ప్రధాన కారణం మోడీ గారు, మా కార్యకర్తల బలం, మరియు బూర నర్సయ్య గౌడ్ మేము చేసిన పనులు, మా యొక్క చరిత్ర. ఇప్పుడు కాంగ్రెస్ ఎన్ని మొత్తుకున్నా, ఎన్ని చేసినా, ఎంత డబ్బులు పంచినా, ఎన్ని ఓటర్లను ప్రలోభ చేయాలని చూసినా కూడా ఫలించే అవకాశం లేదు. మీకు ఏ నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే లేడు సార్. అయినప్పటికీ ఏ విధమైనటువంటి ప్రచారం మీరు కొనసాగించే విధంగా ముందుకెళ్తున్నారు? మాదంతా ఆత్మీయ ప్రచారం. మోడీ గారు ఏం చేశారు, మోడీ గారు దేశానికి ఎందుకు అవసరం, బూర నర్సయ్య గౌడ్ ఏం చేశాడు, బూర నర్సయ్య గౌడ్ ఏం చేస్తాడు. ఇద్దరు నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు, రాజకీయాల్లో పార్లమెంట్లో ఉండాల్సిన వ్యక్తి. మోడీ గారైనా బూర నర్సయ్య గౌడ్ అయినా కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలనే ఒక నిశ్చయంతో గ్రామీణ ప్రజల నుంచి చదువుకున్న వాళ్ళ దాకా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు పర్యటించనున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మీ బీజేపీని వైఫల్యాన్ని వివరిస్తున్నారు. మరి దానిపై విమర్శించి నాకైతే మాకు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ లో ఒక రాజకీయ పార్టీ, వాళ్ళు విమర్శించకుండా పొగడాలని మేమైతే కోరుకోలేం కదా. మనసులో వారు పొగడాలని కోరుకున్నా, మోడీ గారంటే ఇష్టం ఉన్నా, మోడీ గారంటే నమ్మకం ఉన్నా, రాజకీయ పార్టీగా వారు విమర్శిస్తారు. కానీ ఎవరు విమర్శించకుండా ప్రజల ఆశీస్సులు ఉన్నాయా లేదా అనేది కొలమానం. ప్రజల ఆశీస్సులు బీజేపీకి దండిగా ఉన్నాయి. భారీ మెజార్టీతో భువనగిరే కాదు, డబుల్ డిజిట్తో తెలంగాణలో బీజేపీ భారీ మెజార్టీతో గెలవబోతుంది. చివరిసారిగా సార్, లాస్ట్ మీకు మెజార్టీ ఎంత వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? అరౌండ్ 2 lakhs అని మా వాళ్ళు చెప్తున్నారు. అదే వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇది బూర నర్సయ్య అంతరంగము. భువనగిరిలో ఎగరేది బీజేపీ జెండానే, కేంద్ర పథకాలే గ్రామానే వెళ్ళి మమ్మల్ని ప్రతి ఒక్క ఓటరు ఆదరిస్తారు, గెలిపిస్తారని చెప్పి బూర నర్సయ్య వ్యాఖ్యానిస్తున్నారు. ఇది పరిస్థితి.